హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మా తోటలో ఉన్న చెట్లను చూపించబోతున్నాను. ముందుగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది ఉచ్చిరికాయ చెట్టు. కొత్తగా పాతగా ఉన్న నెమ్మకలన్నీ పోయి కొత్త మొలకలు వస్తున్నాయి చూడొచ్చు. ఆ తర్వాత ఇది దాలిమ చెట్టు. మీరు ఇక్కడ చూడొచ్చు, పూత అనేది పూత బాగా వస్తుంది, కాయల కోసం వెయిటింగ్. ఇటుపక్క చూసుకుంటే మీరు ఇది పరంద చెట్టు. మాకు పరంద అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు చూసినట్లయితే 1, 2, 3, 4, 5 చెట్లు అయితే వేసాము. ఆ తర్వాత ఇంట్లో లేడీస్ ఉంటారు కాబట్టి పూలు అని తల తినే వాళ్ళ కోసం పూల చెట్లు. ఇది చూసుకుంటే మనకు చీనికాయ చెట్టు. చీనికాయ చెట్టు వేసి శాంటలు అవుతుంది, కాకపోతే చీడ పట్టడం వల్ల అది ఎంతగా గ్రో అవ్వలేకపోతుంది. రీసెంట్గా అయితే గబ్బు మందు కొట్టాము. మరి దీని పూత విషయానికి వస్తే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు పూత. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మీది నా ఫేవరెట్, ఇది మాడి చెట్టు. దీన్ని మీరు పూత చూస్తే బాగుంటారు. చాలా పూత అయితే రాలిపోయింది. కాయల సైజు కూడా మీరు చూడొచ్చు, సైజు కూడా చాలా బాగున్నాయి. ఇది జస్ట్ 3 ఇయర్స్ చెట్టు అంతే. 3 ఇయర్స్ చెట్టుకు ఇంత పెద్ద కాయలు, ఇంత పెద్ద పూత అంటే చాలా గ్రేట్. ఇది చూడొచ్చు సైజు, స్మెల్ అయితే ఎక్సలెంట్. నెక్స్ట్ అసలు మషాలా. ఇక్కడ చూసుకుంటే ఒక చిన్న వంకాయ చెట్టు అయితే వేసాము. ఈ వంకాయ చెట్టు కూడా మీరు వంకాయ కాయలు చూడొచ్చు. ఇక్కడ వంకాయలు కాసాయి. ఈ వంకాయలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇదిగో ఇది ఒక వంకాయ చెట్టు. ఇంకా ఇలా చూసుకుంటే ఇవన్నీ ఇది టెంకాయ చెట్టు తెలిసిందే, ఇది టెంకాయ చెట్టు తెలిసిందే, ఇది టెంకాయ చెట్టు తెలిసిందే. ఇంకా మెయిన్గా అంటే ఇంకా ఇది గోరింటాకు. ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా ఫెస్టివల్స్ టైంలో గోరింటాకు పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళకు చెట్టు. ఇది వేరే చెట్టు కదా, ఇది కూడా ఒక మాడి చెట్టు. కాకపోతే ఇది డిఫరెంట్, దీని పేరు ఏదో మర్చిపోయాను. కానీ దీన్ని కూడా మీరు చూసినట్లయితే పూత బాగా వచ్చింది. కాయలు కూడా మీరు చూడొచ్చు, కాయలు బాగా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే ఇది పూత ఒకటి రాలిపోయింది, చూపిస్తున్నాను. మాడి చెట్టు ఇది. టేస్ట్ కూడా చాలా బాగుంది. స్మెల్ బాగుంది. ఇది ఫ్రెండ్స్. ఇంకా ముందు పక్క కొన్ని చెట్లు ఉన్నాయి, వాటిని చూపిస్తారు రండి. ఇది తులసి చెట్టు. ఇది తులసి చెట్టు అనమాట. మనకి ఎప్పుడైనా కోల్డ్ కాఫ్ చేస్తే దీన్ని నీళ్ళలో వేసుకొని వేడి చేసుకొని తాగితే చాలా యూజ్ అయితే ఉంటుంది. జస్ట్ నాకు ఇప్పుడు కోల్డ్ చేసింది, ట్రై చేయబోతున్నాను. వేసిన చెట్లు ఇది మీరు చూస్తున్నట్లే దీన్ని నేరేడు చెట్టు అంటాము. మీరు ఇక్కడ చూస్తే నేరేడు పూత అయితే వచ్చింది ప్రజెంట్. ఇక్కడ మీరు గమనించవచ్చు, పూత ఇది ఎంత పూత. ఒకసారి కాయలు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు వీడియో చూపిస్తాను. ఇంకా ఇక్కడ చూస్తే జామ చెట్టు. మీరు చూస్తే ఇది జామకాయ పెరుగుతున్నాను చూడొచ్చు. జామ చెట్టు ఇప్పుడు టేస్ట్ చేయను, రోజా ఉన్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇది ఒక టెంకాయ చెట్టు. ఇదేంటంటే దీని పేరు ఏం పేరు అంటారు, మందారం చెట్టు అంటారు. ఇది ఇంట్లో ఎప్పుడైనా హెయిర్ ఆయిల్ యూజ్ చేసేదానికి మేము ఈ మందారం పూలన్నీ కోసి ఎండబెట్టి దాంతో ఆయిల్ అనేది తయారు చేస్తాము. ఇందులో ఫ్రెండ్స్ ఇంకేముందబ్బా, కూరగాయకు ఇది కరాపాకు చెట్టు. ఇంట్లో కూర కోసం వాడతాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం చూసాము, కేవలం కొన్ని పండ్లు అయితే సైజుకి వచ్చాయి. నెక్స్ట్ నేరేడు చెట్టు, అదేవిధంగా కొన్ని మాడి చెట్లు, మరి ఇది ఏదో పరందా వచ్చినప్పుడు మరి సెకండ్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.